ఈ రోజు వచ్చి మనకి గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్ ఉంది. అలాగే మనకి బ్రెంట్ క్రూడ్ కూడా 72 నుంచి 70కి వచ్చింది. సో ఈ పాజిటివ్స్. బట్ నెగిటివ్ ఫ్యాక్టర్ ఏంటంటే మనకి ఎఫ్ఐఎస్ నిన్న కూడా సెల్ చేశారు 1000 కోట్ల పైన. ఈ వీక్ లో కంటిన్యూ 3 డేస్ సెల్ చేశారు ఎఫ్ఐఎస్. మండే అంతకుముందు వచ్చేసి 1000 కోట్లు, తర్వాత 2000 కోట్లు, తర్వాత వచ్చేసి మళ్ళీ 1000 కోట్లు, ఇలా 1000 పైనే సెల్ చేస్తున్నారు. మరి అది నార్మల్ సెల్లింగా లేకపోతే వాళ్ళకి ఏదైనా ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా యుఎస్ ఇరాన్ సంబంధించి అలాంటి ఏం అర్థం కావట్లేదు. ఇది నాకు ఒపీనియన్. ఎందుకంటే కంటిన్యూ సెల్ చేస్తున్నారు కాబట్టి సంథింగ్ ఏదైనా ఉందేమో అని జస్ట్ నేను డౌట్ పడుతున్నాను అంతే. బట్ మార్కెట్ పరంగా అయితే మనకి ప్రజెంట్ గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్గానే ఉంది, బ్రెంట్ కూడా తగ్గింది. ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది. మరి ఎఫ్ఐఎస్ యొక్క ఎఫెక్ట్ ఏమైనా పడుతుందేమో చూడాలి. జస్ట్ నా అభిప్రాయం చెప్పే ఎఫ్ఐఎస్ మీద జస్ట్. అలాగే ఇంకో విషయం క్లారిఫై చేయాలనుకుంటున్నా. నేను మార్నింగ్ చేస్తాను 6:37 లోపు నేను వీడియో చేస్తాను. అది 9 లోపు గిఫ్ట్ నిఫ్టీ మారిపోవచ్చు. నిన్న గిఫ్ట్ నిఫ్టీ వీడియో చేసినప్పుడు నేను చెప్పి పాజిటివ్ కూడా ఉంది, బట్ 9 కల్లా గిఫ్ట్ నిఫ్టీ నెగిటివ్ మారిపోయింది. సో నేను ఎర్లీ మార్నింగ్ చేస్తాను కాబట్టి మారిపోతుంది. మార్కెట్ నిమిషంలో మారిపోతుంది. సో కాబట్టి చెప్పేటే ఉండకపోవచ్చు. నేను ఇది క్లారిఫై చేస్తాను. ఇప్పటికైతే మనకి గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్ ఉంది. మరి చూడాలి మార్కెట్ ఎలా ఓపెన్ అవుతుంది, ఎలా సెషన్ అవుతుందో, ఎలా క్లోజ్ అవుతుందో. సో ఈవినింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.